శాతవాహనుల ఏల్బడిలో తొలి అడుగు వేసింది తెలుగు. కాకతీయుల గొడుగు నీడలో కథను తొక్కింది తెలుగు. కృష్ణరాయుల పాలనలో పడగెత్తి నిలిచింది తెలుగు. నవీన యుగాన వివిధ రీతులకు నాంది పలికింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. గోదావరి కృష్ణ తుంగభద్రా నదుల స్వాదు సలిల క్షీరధారలే సాక్షులుగా. గోదావరి కృష్ణ తుంగభద్రా నదుల స్వాదు సలిల క్షీరధారలే సాక్షులుగా. ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత ప్రాచీన భాష తెలుగు. మన మాతృభాష తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. ఎదలోతులు మీది ఎగిసింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు. ఎదలోతులు మీది ఎగిసింది తెలుగు. ఎక్కడున్నాయని చిక్కులెదురవుతున్న, ఎక్కడున్నాయని చిక్కులెదురవుతున్న, తల ఎత్తి నిలువుమని తెలిపింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. అభినయానికి హృదయమర్పించుకొని కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు. అభినయానికి హృదయమర్పించుకొని కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు. సంగీతమే జీవ సంపుడిగా తాగయ్యా. ఆ ఆ సా సా స ని స ధ ని స సా సా స ని స ధ ని స గ గా గ స గ ని స గ గ గా గ స గ ని స గ స గ స మ మ స గ స మ మ గ మ గ ద మ ని స గ ని ద మ ని స గ ని ద మ ద ని ద మ ద మ గ ద ని ద మ ద మ గ గ మ గ స గ స ని గ మ గ స గ స స గ స గ మ గ మ ద గ మ గ మ ద మ ద ని ద ద ని స ని స గ మ. సంగీతమే జీవ సంపుడిగా త్యాగయ్య, ప్రతి పదంలో కరిగి పాడింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద గతులీనా బుగ్గనేత్రం తెరిచి ఉడికింది తెలుగు. స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద గతులీన బుగ్గనేత్రం తెరిచి ఉడికింది తెలుగు. శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై, శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై నిత్యవర్తిష్ఠురై నిలిచింది తెలుగు. తెలుగు ఉచ్ఛ్వాసమై, తెలుగు నిశ్వాసమై, తెలుగు ఆవేశమై, తెలుగు ఆదర్శమై, తెలుగు విశ్వాసమై, తెలుగు
పాటలో ఒక 50-60 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిస్తేనే ఇటువంటి పాటకి మనం సహకారం అందించవచ్చు. వీళ్ళు అసలు ఈ పాట ఎప్పుడు వినలేదు, అక్కడ ఉన్నది కూడా ముగ్గురే, అయినా ఫస్ట్ టైం విన్నా అప్పటికప్పుడు చాలా చక్కగా వాయిద్య సహకారాన్ని అందించారు. రామకృష్ణ గారు, సిద్ధు గారు, మిన్నారావు గారు, వీరందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా త్రినాథ నాయుడు గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే మాలాంటి సింగర్స్ అంటే దీన్నే వృత్తిగా పెట్టుకుని మేము చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాం, మేము పాడటం ఇది గొప్ప విషయం కాదు. ఆయన వృత్తిరీత్యా చాలా బిజీగా ఉన్న ఎన్నో చక్కటి బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ప్రవృత్తి రీత్యా ఆ భగవంతుని సేవలు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఎన్నెన్నో ఏవేవో పాటలు, లలిత సంగీతం పాడొచ్చు, సినిమా సంగీతం పాడొచ్చు, ఎన్నో దారులు ఉన్నాయి. కానీ ఆయన అన్నిటికంటే అత్యున్నతమైన ఉత్కృష్టమైన గొప్ప అదృష్టం అది. ఎందుకంటే అందరికీ భగవంతుడు ఆ భక్తి గీతాలు పాడాలనే కోరిక కలిగించడు, ఆ మార్గంలోనే నడవాలనేటటువంటి ఆ తలంపుని ఇచ్చాడు. అంటేనే ఆ స్వామి ఆయన ఎన్నుకున్నట్టు. నిజంగా త్రినాథ నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు భక్తి సంగీతం పాడుతూ ఇన్ని చక్కటి పాటలు పాడటమే కాదట, ఆయన ఎన్నో వందల పాటలు రచించారు. అంటే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మీలాంటి వ్యక్తుల్ని కలవడం, ఇటువంటి చక్కటి కార్యక్రమాల్లో అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా, ఆయనకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ గీతాంజలి హృదయపూర్వక నమస్సుమాంజలి.